ఎరుకలోలు ఉప్పు వ్యాపారులు తీర ప్రాంతం నుండి లోపలికి ధాన్యం, ఉప్పు తీసుకెళ్లేవారు. వీరు పశువులను పెంచడంలో, పొడవు దూరాల వ్యాపారంలో నిపుణులు. మహిళలు ఈ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క. వారు వ్యాపారంతో పాటు అడవుల్లో సేకరించిన వస్తువులతో బుట్టలు, చీపుర్లు తయారు చేసేవారు. వారి కాఫీలాలు ఆగినప్పుడు పాటలు, నృత్యాలు, జోస్యాలు చెప్పి వినోదం కలిగించేవారు. వారి ప్రయాణాలు ఊరి జాతరల మీద ఆధారపడి ఉంటుండే. ఉప్పు వారికి ఆదాయంతో పాటు ప్రతిష్టను ఇచ్చేది. 1805లో మొదటి దెబ్బ తగిలింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉప్పు ఉత్పత్తిని స్వాధీనం చేసుకుని వ్యాపారాన్ని ఏకపక్షం చేసుకుంది. ఒకప్పుడు అందుబాటులో ఉన్న ఉప్పు ఉత్పత్తి ఖర్చు కంటే 40 రెట్లు ధర పెరిగి సామాన్య ప్రజలకు విలాస వస్తువుగా మారింది. 1856లో రైల్వేలతో రెండో దెబ్బ తగిలింది. బ్రిటిష్ వ్యాపారాన్ని కేంద్రీకరించి సాంప్రదాయ వ్యాపారులను పక్కకు నెట్టేశారు. 1876లో మద్రాస్ కరువుతో మూడో దెబ్బ తగిలింది. ఎరుకలోల పశువులు అంతరించిపోయాయి. అది వారి ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క.